చదివించాడు హైదరాబాద్. అది పల్లెటూరు గ్రామంలో పుట్టాడు ఆ పిల్లవాడు. నా కొడుకు అచ్చం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నా కొడుకు అచ్చం ఇంగ్లీష్ నేర్చి మా ఊళ్ళో మంచి పేరు తేవాలని చెప్పి వేలకు వేల హైదరాబాద్ పంపిస్తున్నాడు కొడుకు కట్టుల కోసం. కాలేజీ ఫీజు అయితేనే మొత్తం. మరి వీడేం చేస్తున్నాడయ్యా? మరి చదువుతున్నాడా? చదవట్లే. ఇక ఉదయం 10 ప్లేట్ల పూరి, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు తండ్రి పంపించిన డబ్బులతో. అలా చేస్తూ చేస్తూ కనీసం ఏబిసిడి అక్షరాలు కూడా చదువుకోలేనటువంటి అసమర్థుడు అయిపోయాడు. 15 ఏళ్ళు గడిచిపోయాడు. నా కొడుకు అచ్చం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు హైదరాబాద్ లో అని చెప్పి పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులు నూకలే తవ్వుడే మురుస్తున్నారు. 16 ఏళ్ళు అయ్యాయి. నా కొడుకు బాగా చదివిండని చెప్పి వీళ్ళు ఉప్పొంగిపోతున్నారు. కొడుకు ఒక పండగకు వచ్చాడు. రాగానే ఆయన మరి నువ్వు ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు కదా, ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, ఏం రాజు నీ కొడుకు బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడా, మరి ఏం సంగతి అని చెప్పి అడుగుతున్నాడు. బ్రహ్మాండంగా చదువుతాడా మా వాడు, అచ్చం ఇంగ్లీషే మాట్లాడతాడు, తెలుగు మాట్లాడని చెప్పి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే డైనింగ్ టేబుల్ మీద కొడుకు నవగాయ పిండి వంటలు వడ్డిస్తూ ఇక నెయ్యి వేస్తూ కొడుకు కొడక 15 ఏళ్ళు చదివినావు కదా, ఈ చెంచి పేరు ఏమంటారా ఇంగ్లీష్ లో అని అడిగింది. అమ్మా చెంచి పేరు చెంచీసమ్మ అన్నాడు. ఒరే కదవా 10-15 ఏళ్ళు 16 ఏళ్ళు చదివి అసలు ఇంగ్లీష్ తో నేర్చుకున్నాడు నా కొడుకని మేము ఉప్పొంగుతుంటే నువ్వు ఒక ఈసేనా నేర్చుకుంది, మరి గంట పేరు ఏం పేరురా? గంటీస్. పల్లె నీసు, కుర్చీసు, అమ్మీసు, అయ్యీసు అన్ని ఈసులు పెట్టి కూర్చున్నాడు. అలాగే మరి కొడుకు వయసోడయ్యాడుగా, 23 ఏళ్ళు వచ్చినాయి. కొడుకు పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేశారు. ఒక మంచి సంబంధం చూసి అబ్బాయికి పెళ్లి చేశారు. ఎవరికి? చదువురాని ముద్దు చేస్తే కొత్తగా అత్తగారింటికి అల్లుడు వచ్చాడు. రాగానే నవగాయ పిండి వంటలు, లడ్డు, పూరి, కాఫీ, గజ్జ, అంచెలు, బూరెలు, గారెలు అన్ని కోడలు, భార్య, అత్త ఇద్దరు ఇంటి వెనక పిండి వంటలు చేస్తూ ఉంటే ఇక వీడు మురిసిపోతున్నాడు. పెళ్లి రోజున చిక్కగా భాషింగాలు కప్పి నా పెళ్ళం ముఖం సరిగా చూడలేదు, ఇవాళ ఆనందంగా ఉంటాం కదా, మొదటి రాత్రి ఫస్ట్ నైట్ ఈ ఇంట్లోనే మా అత్తగారింట్లో చేస్తారు కదా అని వీడు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాడు. ఇక ఈ లోపల ఎక్కడి నుంచో ఒక పోస్ట్ మ్యాన్ అమ్మగారు ఉత్తరం అనుకుంటూ ఉత్తరం తీసుకొచ్చాడు. వీడికి చదువు రాదుగా, నన్నెక్కడ చదవమంటారు అని చెప్పి వీడి ముందే బెత్తులు దాని ఆవిడ పిండి వంటలు చేసుకుంటూ అత్తగారు అన్నది, ఓ టప్ప జవాను, ఓ పోస్ట్ మ్యాను, ఆ ఉత్తరం మా అల్లుడికి మీరు చదువుకుంటూ మీ తల్లి బిడ్డలు పిండి వంటలు చేసుకుంటాం అన్నది. అనేటప్పటికీ వీడి గుండె బెత్తడి దారి, వీడి నట్లు లూజ్ అయిపోయాయి. ఒరే ఒక గంట వెనక్కైనా రానైతున్నాయి, ఇదే సమయానికి వస్తే నేను భార్య భర్తలు సంతోషంగా ఉన్నావు అనుకున్న సందర్భంలో పోస్ట్ మ్యాన్ ఒకటి చచ్చాడు నా ప్రాణానికి. ఏమై అల్లుడు నువ్వేనా? నేనేనండి అన్నా. ఉత్తరం తీసుకోమన్నాడు. ఉత్తరం తీసుకున్నాడు. వానికి ఆ ఎక్కడుందో ఇక్కి ఎక్కడుందో తెలిసే కదా. 16 ఏళ్ళు చదివాడు, 10 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాడు తండ్రి చేత. వీరికి ఏబిసిడీలు కూడా అక్షరాలు తెలియవు. ఉత్తరం తీశాడు, ఓపెన్ చేశాడు, చదువుతున్నాడు. అంటే చదవడం కాదు, నిలువులు, అడ్డాలు, ఎక్స్ట్రోలు చెప్తున్నాడు కానీ ఎక్కడ చూసినా అందులో భావం తెలియట్లేదు, చెప్పటం. పైగా ఆడటం మొదలు పెట్టాడు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు బాగానే హైదరాబాద్ లో చదివించారు. నేను అనవసరంగా క్లబ్బులు, పబ్బులు తిరుగుతున్న కాలక్షేపం అంతా దుర్వినియోగం అయిపోయింది. నేను సద్వినియోగం చేసుకొని అయితే బుద్ధి తక్కువ అయిపోయింది. ఇప్పుడు నా పరువు పోయేటట్టు ఉంది. ఎక్కడ పరువు పోకూడదు అక్కడనే పోయేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వీడు బాధపడుతూ ఆ బాధ ఏడుపుగా మారి అడగటం మొదలు పెట్టాడు. ఈ అత్త చేసుకున్న భార్య ఇద్దరు కూడా పిండొంటలు చేసేది మానేసి అలసలు మాడిపోయేది కూడా వదిలిపెట్టి నోరు తెలిసి అమ్మో ఏం జరిగిందో, నా బిడ్డను ఒక ఊరికి ఇచ్చాం కదా, పెద్ద బిడ్డను, దానికి ఏమైనా ఆపదాయనా ఏమి
అత్తకు చెప్తే ఏడుస్తుంది అనుకున్నాడు అనుకొని నాకు చెప్తే ఏడుస్తుంది అనుకున్నాడు ఏమో మా అల్లుడు ఆయనే ఏడుస్తున్నాడమ్మా అని వీళ్ళు బోరుని అడవడం మొదలు అమ్మ ఏడవకమ్మ అని తల్లి మీద బిడ్డ మీద తల్లి. నిన్న మొన్న పెళ్ళైన ఇల్లు కదండి, కలుసుకున్నాం, పెయింట్లు వేసిన ఇల్లు తెల్లగా ఉంది. ఆయమ్మ ఈయమ్మ ఆయమ్మ అందరు చేరి ఇక వీళ్ళు కూడా ఏడవటం మొదలు పెట్టారు. ఆడవాళ్లకు నీళ్ళకుండా నెత్తినే ఉంటది కదండి, ఆడవాళ్లకు ఎదుటి వాళ్ళు ఎందుకైనా ఆడమని వాళ్ళకు పెయింట్ వేసిన గోడలన్నీ సీల్డ్ పాలు చేశారు, మొత్తం చాండాలం చేశారు. ఇక అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు 30 మంది మహిళలందరూ కూడా ఇల్లు ఏది ఏడవటం మొదలు పెట్టారు. ఓ చదువుకున్న కుర్రోడు ఆ దారిని పోతా మరి ఏందమ్మా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంటిల్లాదులు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అసలు ఏం జరిగింది అన్నాడు. ఏం లేదయ్యా ఇవి ఏడిస్తే నేను ఏడ్చిన. అరే మరి నువ్వెందుకు ఏడ్చినావమ్మా? మా పక్క ఏడిస్తే నేను ఏడ్చిన. అరే నువ్వెందుకు ఏడ్చావమ్మా? తల్లి బిడ్డ ఏడిస్తే మేము కారణం తెలవకుండా వీళ్ళందరూ ఏడుస్తుంటే చివరికి అమ్మ తల్లి బిడ్డ మీరెందుకు ఏడుస్తున్నారమ్మా? ఏం లేదయ్యా ఒక లెటర్ వచ్చింది, మా అల్లుడు చదివి వినిపిస్తాడని అనుకున్నాం, ఏదన్నా మరి దుర్వార్త ఉందేమో మాకు చెప్పలేక అతనే అల్లుడే ఏడుస్తున్నాడని మేము ఏడుస్తున్నాం. ఏమై అల్లుడు నువ్వేనా? ఏమిటి మరి అందరూ శుభవార్త అశుభవార్త మరి ఏదో చెప్పబోయే వార్త అన్నాడు అని వానికి ఎక్కడ పోయలేదు. అసలు ఎందుకు ఏడ్చినావు? నువ్వేసి లోకాన్ని ఎందుకు ఏడిపించినావు అని చెప్పండి. వాడు నిన్న ముందు తల్లి లేదనుకున్నాడు. నాకైతే చదువు రాక ఏడ్చా, వీళ్ళందరినీ ఎవడెవడమన్నాడు.